హాస్పిటల్కి పోయి వెయిట్ చేసే పని లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ ముందుగానే మీరు బుక్ చేసుకోవచ్చు. వైద్యం తర్వాత డాక్టర్లే మీ ఆరోగ్యం పైన ఫాలో అప్ చేస్తారు. వర్చువల్ కనెక్ట్ ద్వారా మీరెక్కడున్నా సూపర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డు మానిటర్ చేసుకుంటారు. సంజీవని వెల్నెస్ యాప్ ద్వారా మీరు ఆరోగ్య సూత్రాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే మీరు చూస్తే 2,61,00,000 మంది ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ స్క్రీనింగ్ చేశాం. డిస్ట్రిక్ట్, స్టేట్, విలేజ్ ఇవన్నీ కూడా ప్రొఫైల్ అంతా తయారు చేశాం. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది ఒక గేమ్ చేంజర్. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్ని హాస్పిటల్ తీసుకొచ్చినా, ఎన్ని సంజీవని ప్రాజెక్టులు తీసుకొచ్చినా మీలో ఒక చైతన్యం రావాలి, మీలో ఒక అవేర్నెస్ ఉండాలి. మీ అందరి అలవాట్లు కూడా మీ మద్దతు మాకు ముఖ్యం. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచన ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. యోగా, ధ్యానం, అదే మాదిరిగా ప్రాణాయామం ఇలాంటివి కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి. మొన్నేం పెట్టాను, యోగా పెడితే రామ్దేవ్ బాబాని పిలిపిస్తే మీరందరూ మీ గ్రామాల నుంచి బ్రహ్మాండంగా ఆసనాలు వేశారంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూడాలి, రాష్ట్రం అంతా మీ ఆరోగ్య జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఏ వ్యక్తి డయాబెటిక్ ఉంది, ఏ వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది, ఏ వ్యక్తికి నర్వస్ ప్రాబ్లం ఉంది, ఏ వ్యక్తి మెంటల్ ఇల్నెస్ ఉంది, అవన్నీ కూడా వస్తున్నాయి. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మందులు తేగలుగుతాను, నాలెడ్జ్ తేగలుగుతాను, డాక్టర్లు పెట్టగలుగుతాను. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ విషయం మర్చిపోవద్దండి. నేను ఎప్పుడూ చెప్తాను, తిండి, మనం తినే తిండి మెడిసిన్, మనం వంట చేసే గది ఫార్మసీ, మీరు పండించే పంటలు మీకు శ్రీరామ రక్ష. ఒకప్పుడు మనందరం కూడా బియ్యమే తినేవాళ్ళం. ఈరోజు నాకు చాలా సంతోషం, రాష్ట్రంలో మనం చూస్తే ఇక్కడ మాత్రం మీ నియోజకవర్గం డయాబెటిక్ తక్కువగా ఉంది. మార్కాపూర్ వెనుకబడిన ప్రాంతం, మీరు మామూలుగా రైసే కాకుండా మిగిలిన ఫుడ్ కూడా తింటున్నారు. దానివల్ల డయాబెటిక్ తక్కువ ఉంది. ఎవరికైనా డయాబెటిక్ వస్తే కానీ, షుగర్ కానీ వస్తే అన్ని రోగాలకు గేట్వే అది. అక్కడి నుంచి హార్ట్ ప్రాబ్లం వస్తుంది, అక్కడి నుంచి అన్ని రోగాలకు అది సహకరించే పరిస్థితి వస్తుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు అందరం కూడా ఇంట్లో వంట చేయడం మానేశాం. అందరూ జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయారు, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. ఇది చాలా ప్రమాదం. ఇవన్నీ కొంచెం తగ్గించాలి. మన పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టాలి. మనం కూడా తాజాగా వండిన తిండి తినాలి. మన ఇంట్లో వండిన ఫుడ్ కంటే వేరే లాభం లేదు. మళ్ళీ పాత రోజులకు వెళ్ళాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు ఇవి తినాలి. తింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి తింటే డాక్టర్ దగ్గరికి పోయే పని లేదు. అవి తినకపోతే మీరు డాక్టర్ దగ్గరికి మందులు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క శరీరానికి కావాల్సింది పౌష్టికాహారం కావాలి. మామూలుగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వచ్చేది రైస్ వల్ల వస్తుంది. ఇంకో పక్క రాబోయే రోజుల్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ కూడా తగ్గించాలి. ఇవన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పాను. షుగర్ తగ్గించాలి, ఉప్పు కూడా తగ్గించాలి,
నూనె కూడా తగ్గించాలి. అదే సమయంలో రుచికరంగా వంటలు కూడా చేయొచ్చు. కానీ ఇవన్నీ మీలో ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. ఇంకో పక్కన రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూరియా కావాల్సినంత ఉంది, కానీ యూరియా ఎక్కువ వేస్తే మీరు పండించిన పంట కొనేవాడు లేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుంటూరు నుంచి మిరప చైనాకు పంపిస్తే 3 కంటైనర్స్ తిరిగి వచ్చాయి. టెక్నాలజీ మారింది. ఏ పంటలో ఎంత మీరు ఎరువేశారు, ఎంత క్రిమి సంహారక మందులు కొట్టారో డయాగ్నోస్ చేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కొనేవాడు కొనడం లేదు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తింటున్నారు. అందుకే నేను నేచురల్ ఫార్మింగ్ తీసుకొచ్చాను, ప్రకృతి సేద్యం తీసుకొచ్చాం. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలో మన రాష్ట్రమేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈ యొక్క జిల్లా నేను చూస్తున్నా, ఆరోగ్య పరిరక్షణలో వెనుకబడి ఉన్నా. మనమందరం కూడా సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో ముందున్నాం. కానీ ఒక్క విషయం ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా ఇదే సినారియో. ఒకప్పుడు జనాభా పెరిగింది, నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను. ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, ముగ్గురు వద్దని చెప్పాను. ఈరోజు మళ్ళీ నేనే వచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు చెప్తున్నా, ఒకరు లాభం లేదు, ఇద్దరు కనీసం ఉండాలి, ముగ్గురు కూడా ఉంటే పర్వాలేదు. ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మనకు, పిల్లలే ఆస్తి. దీనికోసం ముందుకు రమ్మని. ఎవరైతే ఎక్కువ మంది పిల్లలుంటారో వాళ్ళందరికీ హామీ ఇస్తున్న, మా చెల్లెమ్మలు నవ్వుతున్నారు, వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో పెద్ద కుటుంబాలను ఆదరిస్తాం, ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాం. మీరు కానీ కలిసి ఉంటే, ఈ మధ్యకాలం నేను చూశాను, ఇంటి కోసం విడిపోతున్నారు, రేషన్ కార్డు కోసం విడిపోతున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేటివి, కలిసి ఉండేవాళ్ళం, కలిసి ఉంటే చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక కొడుకున్నా విడిపోతున్నాడు, వేరే కాపురం పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అది భారతదేశ సాంప్రదాయం కాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ పనన్నా చేయగలుగుతాం, అభివృద్ధి చేయగలుగుతాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జనాభా అనేది మన చేతల్లో ఉంది. మనం అందరం శ్రద్ధ పెట్టి జనాభాను కానీ ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే, ఒక దంపతులు జీవిత కాలంలో 2.1కి జన్మనివ్వాలి. 2.1 ఇస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు చాలా దేశాలు జనాభా తగ్గిపోయి, ఆ దేశాల్లో ఉత్పత్తి కూడా తగ్గిపోయి చాలా సఫర్ అవుతున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం కానీ జనాభా ఈరోజు ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 144 కోట్ల జనాభా ఉంది. మా తమ్ముళ్ళు యంగ్స్టర్స్ కూడా ఎక్కువ ఉండే దేశం భారతదేశం. నేను ఎప్పుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను. యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి, జంజీ అంటున్నారు. నేనే అందరికంటే పెద్ద జంజీని ఎప్పుడూ రెవల్యూషన్గా ఆలోచిస్తాను. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు అది ఆలోచిస్తూ ఉంటాను. 30 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో ఐటీని తీసుకొచ్చాను. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ ఐటీ అందరికీ జీవనోపాధి కాకుండా ఆదాయాన్ని పెంచే
మార్గాన్ని చూపించింది. ఇప్పుడు AI వచ్చింది, ఇంకో పక్క క్వాంటమ్ వచ్చింది, ఇంకో పక్క డేటా సెంటర్లు వస్తున్నాయి. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జెన్జీ పిల్లలందరికీ,